ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. గత 2 ఎపిసోడ్లు కూడా గర్భఫలము దేవుడిచ్చు బహుమానమని, రెండవ ప్రసంగం ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎన్ని దశలు ఉంటాయో బాల్య దశ గురించి, యవ్వన దశ గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈవేళ యవ్వన దశలోకి వచ్చిన తర్వాత వివాహ ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు పేరెంట్స్. ఈవేళ ఆ వివాహం గురించి ఈవేళ నీతో మాట్లాడుతున్నాను. ఈవేళ అంటే ఒక మనిషి బాల్యంలోంచి, గర్భంలోంచి ఈ భూమి మీద ఎంతవరకు జీవించాడో కంటిన్యూషన్గా తెలియచేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుల నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ వివాహం గురించి తండ్రి వివరిస్తూ ఉండగా ఏది పరిశుద్ధమైన వివాహం తండ్రి, ఎప్పుడు ఆ వివాహం పరిశుద్ధమవుతుందో తండ్రి, ఆ వివాహం యొక్క సంకల్పం ఏంటో నాయన ఈ ప్రసంగం ద్వారా మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడండి. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ వివాహం గురించి పార్ట్ 1 తెలియజేస్తూ ఉన్నాను. యవ్వనంలోకి బిడ్డలు వచ్చిన తర్వాత, యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఇటు అమ్మాయి తరపున వాళ్ళు కానీ, అబ్బాయి తరపున వాళ్ళు కానీ వివాహం చేయాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు. మా అబ్బాయి వయసుకు వచ్చాడు కనుక వివాహం చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి ముందు బంధువుల్లో, స్నేహితుల్లో మీకు ద్వారా ఎవరైనా తెలిసిన మంచి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి ఉంటే మాకు చెప్పండి అని చెప్తారు. అమ్మాయి వాళ్ళు కూడా అంతే, అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నాం, మంచి సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అంటారు. ఇంతవరకు కూడా బాగుంది. అసలు వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ప్రారంభించాడు, వివాహం యొక్క ఉద్దేశం ఏంటని తెలుసుకున్నట్లయితే, దేవుడు సృష్టిని చేసిన తర్వాత అప్పుడు ఆదాముని చేశాడు. మొట్టమొదటి మానవుని పేరు ఏంటంటే భూమి మీద ఆదాము. ఈవేళ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయితే నివసిస్తున్నారో వారందరూ కూడా ఆదాము నుండే, ఆదాము యొక్క గర్భంలోంచి వచ్చారు. ఇది బైబిల్ తెలియజేస్తున్నటువంటి సత్యం. బైబిల్ ఎందుకు నిజము అంటే, సృష్టి ఏ విధంగా ప్రారంభించబడింది, మానవుడు ఏ విధంగా ఉద్భవించాడు, అలాగనే మానవునికి సాటైన సహాయాన్ని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడు, తర్వాత వారి యొక్క సంతతి భూమి మీద ఏ విధంగా నిండింది, ఇవన్నీ కూడా దైవ గ్రంథం క్లియర్గా తెలియజేస్తుంది. బైబిల్ ఎందుకు నిజము అంటే, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా ఆదాముకు ఎవరు పుట్టారు, వాళ్ళ తర్వాత వాళ్ళకి ఎవరు పుట్టారు, జీనియాలజీ యేసు ప్రభు వారు వచ్చే వరకు కూడా ఎవరు ఏ గర్భం నుంచి వచ్చారో దైవ గ్రంథం క్లియర్గా తెలియజేస్తుంది. చాలామంది సనాతన ధర్మం ఇవంటే మధ్యలో వచ్చినాయి కానీ కొన్ని లక్షల కోట్ల నుంచి కూడా మాది ఉంది అని మాట్లాడతారు. కానీ ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు, సృష్టి ఎలా చేశాడు, మొట్టమొదటి మానవుడు ఏంటో, ఆ మానవుని యొక్క పేరేంటో ఏమీ తెలియదండి. ఒకవేళ వారు పూజిస్తున్నటువంటి వారు నిజమైతే వారి యొక్క సంతానం భూమి మీద ఉండాలి, వారి సంతతి వారు అందరూ కూడా భూమి మీద ఉండాలి. కానీ ఎవరో కనబడరండి. కానీ దేవుడు మొట్టమొదటి చేసినటువంటి మానవుడైన ఆదాము యొక్క గర్భంలోంచి ఎన్ని వంశాలైతే వచ్చాయో యేసు ప్రభువు వచ్చే వరకు కూడా
ఆ వంశ చరిత్రను పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకే బైబిల్ నిజం. ఇది కల్పనా కథ కాదండి. దేవుడు మనం తెలుసుకోవటం కొరకు మనకి ఏమైతే అవసరమో, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవటానికి ఏదైతే అవసరమో దానిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి దైవ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు మనకి. కనుక మొట్టమొదటి మానవుడి పేరు ఏంటంటే ఆదాము. దేవుడు మొదటి రోజుని చేసినప్పుడు మంచిది అని చెప్పన్నాడు. రెండవ రోజున కూడా చేసి మంచిదని చెప్పన్నాడు. అలాగా 6 దినాలు కూడా చేసిన తర్వాత మంచిది అని చెప్పన్నాడు తప్ప దేవుడు ఎప్పుడూ కూడా చెడుని చేయడు. ఈవేళ దేవుడు మనకు వారానికి 7 రోజులు ఉంటాయి. 7 రోజులు కూడా మంచివే మనకి. ఎందుకని? 7వ రోజున దేవుడు విశ్రమించాడు. 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజున దేవుడు విశ్రమించాడు. వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఇవంతా ఎందుకు చెబుతున్నాను అంటే, అసలు వివాహం అనేది ఎక్కడ ప్రారంభించిందో చెప్పడానికి ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళా మీరు ఇంకొకరికి చెప్పచ్చు మీకు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. 6 రోజులు కూడా మంచివని చెప్పన్నాడు దేవుడు. 7వ రోజుని విశ్రాంతి దినంగా దేవుడు పరిగణించుకున్నాడు. అంటే 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్న దేవుడు విశ్రమించినట్లుగా అది విశ్రాంతి దినంగా పరిగణింపబడింది అప్పట్లో. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే, మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదని చెప్పి దేవుడు అన్నిటినీ కూడా మంచిగా చేస్తే, అన్ని రోజులు మంచిగా చేస్తే ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఈ సమయం మంచిది కాదు, ఈ సమయం మంచిది, ఈ నెలలోనే ముహూర్తాలు ఉన్నాయి, మిగిలిన 4 నెలల ముహూర్తాలు లేవని దేవుడు చేసిన మంచిని చెడుగా చూపిస్తున్నాడు మానవుడు. దేవుడు సృష్టిని చేసినప్పుడు అంతా మంచిగానే చేశాడు, చెడు ఎక్కడా లేదని మనకి. అలాగనే ఈవేళ గ్రహ నక్షత్రాలను బట్టి జ్యోతిష్యాన్ని చెప్తూ ఉంటారు. లేదంటే ఈవేళ ఈ పంచాంగం ఎలా వచ్చిందంటే, గ్రహాల కదలికను బట్టి పంచాంగాలను తయారు చేశారంట. దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు కూడా చేసినప్పుడు అవన్నీ మంచివే అని చెప్పాడు దేవుడు. మనకి కాలాలు, మాసాలు తెలియటం కొరకు దేవుడు సూర్యుని, చంద్రుని ఏర్పాటు చేశాడు. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మనకి కాలాలు, మాసములు, అలాగే వారములు, రోజులు లెక్కించుకోవటం కొరకు దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు చేశాడు. దేవుడు సూర్యచంద్రులు చేశాడు మనకి. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఒక రోజు పడుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి సంవత్సరం పడుతుంది. మళ్ళీ దీంట్లో వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలము కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే ఋతువుల కొరకు, అంటే కాలమానాలను లెక్కించడం కొరకు దేవుడు ఆ సూర్యుడిని, చంద్రుడిని పెట్టాడు. కానీ వేళ అమావాస్య మంచిది కాదు, ఇది రాహుకాలము, ఇప్పుడు ఏం పని చేయకూడదు, ఈ నెల మంచిది కాదు, ఇది ఆషాఢం, ఏ పని చేయకూడదు అని చెప్పి మానవులు కల్పించుకున్నారు తప్ప దేవుడు సమస్తాన్ని మంచిగానే చేశాడు. అన్ని రోజులు మంచిగానే చేశాడు దేవుడు. చెడు అంటూ ఏది లేదండి. చెడు మనలో ఉంటుంది. చెడు మనం తప్పుగా ఆలోచన చేస్తుంటాం. ఇది దేవుడు పరిశుద్ధుడు, ఆయన అన్నీ కూడా పరిశుద్ధంగానే చేశాడు. దేవుడు మొదటి మానవుని చేసినప్పుడు కూడా నరుడు యథార్థవంతుడు, పరిశుద్ధుడే, ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తాను చేసిన సృష్టి అంతటినీ చూసినప్పుడు అంతా మంచిగానే ఉంది, మంచిదే అని చెప్పాడు దేవుడు. చెడు ఎక్కడా చేయలేదు. ఆ తర్వాత చూడండి, దేవుడు మంచిది మంచిది అని చెప్పిన దేవుడు ఒక్క విషయంలో మాత్రం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పాడు దేవుడు. చూడండి, ఆదాముని చేసిన తర్వాత మొదటి రోజు చేసి మంచిదని చెప్పాడు, రెండవ రోజు చేసి మంచిదని చెప్పాడు, సృష్టి అంతటి కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతా మంచిదని చెప్పిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పాడండి. అతనికి సాటైన సహాయం కావాలని చెప్పి అనుకుని దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆదికాండం 2:18 ఉంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పేసి ఆదికాండము 2:18 ఉందండి. అలానే 21-23 చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని స్త్రీని ఎలా చేశాడో కూడా దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది.
స్త్రీని ఎలాగ చేశాడో, స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు మొదట ఏమనుకున్నాడంటే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామని చెప్పి అనుకున్నాడు దేవుడు. ఆది కాండము 1వ అధ్యాయము 27-30 వచనాలు చూసినట్లయితే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామని చెప్పి అనుకున్నాడు దేవుడు. మన అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మన అని చెప్పి అంటాడండి ఇక్కడ. దైవత్వం అంటే ఈ ముగ్గురు కలిస్తేనే దైవత్వం అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు 2024 సంవత్సరాలకు ముందు వచ్చాడు కానీ అంతకుముందు క్రైస్తవ్యం లేదని మాట్లాడతారు. అంతకుముందు తండ్రి అయిన దేవుడు దేవుడిగా ఉన్నట్లుగా ప్రకటించుకున్నాడు అన్న సంగతి చాలా మందికి తెలియదండి. అయితే ఇక్కడ చూసినట్లయితే, మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరులను చేద్దామని చెప్పి అనుకున్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు ఏం చేశాడు? పురుషుని చేసేసాడు. ఒక మట్టి బొమ్మని చేసి, ఆ మట్టి బొమ్మలో దేవుడు తన జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి, అప్పటికే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆడ మగగా ఉన్న పేరుగా ఉన్నాయి, మొత్తం జంతువులు కానీ కీటకాలు కానీ అన్నీ కూడా. అయితే ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, అప్పుడు గాఢ నిద్ర కలగజేశాడు ఆదాముకి. ఆదామునైతే ఎలా చేశాడు అంటే, భూమికి ఆవిరి కలగజేసి ఆ జిగటమన్నును బొమ్మగా చేశాడు. సృష్టి మానవుడిని ఎలా చేశాడో దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఈవేళ మనం ఎలా ఉన్నామంటే, మనం మొట్టమొదటిగా మన ఆది తండ్రి అయినటువంటి ఆదామును దేవుడు ఏ విధంగా చేశాడో, అతనికి శరీరాత్మలు ఏ విధంగా అయితే వచ్చినాయో ఆది కాండం మనకు తెలియజేస్తూ ఉంది. భూమికి ఆవిరి కలగజేసి ఆ జిగటమన్నుని ఒక బొమ్మగా చేసి, ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రాల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడని చెప్పి దైవ గ్రంథం తెలియజేస్తాను మనకి ఇక్కడ. ఆది కాండము 2వ అధ్యాయం 18-23 వచనాలు మనం చూసినట్లయితే ఈ మాట మనకు అక్కడ ఉందండి. అంటే మట్టిలోంచి వచ్చాం మనం, అందుకే మన్ను అనేది వెనకటి వల్లే తిరిగి మళ్ళా మంటికి చేరిపోతుందండి. ఎప్పుడైతే దేవుని యొక్క జీవవాయువు ఈ దేహాన్ని తాకిందో, మట్టిని తాకిందో, ఇప్పుడు మనం ఎలా అయితే శరీరాత్మలతో ఉన్నామో ఇలా ఉన్నాం అన్నప్పుడు మనం. అంటే మట్టినే దేవుడు ఏం చేశాడంటే ఇలా చేశాడు. ఆ మట్టి చర్మం గాను, మాంసం గాను, కండరాలు గాను, ఎముకలు గాను, లోన మనకు అంతరింద్రియాలు ఏమైతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఏర్పడ్డాయి. అయితే స్త్రీని ఆ విధంగా చేయలేదు. గమనించండి ఇక్కడ, స్త్రీని అయితే దేవుడు ఆ విధంగా చేయలేదు. స్త్రీని ఎలా చేశాడు అంటే, ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆదాము యొక్క పక్కటెముకని విరిచి ఆ ఎముకను స్త్రీగా చేశాడు దేవుడు. దైవగ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు అలా చేశాడు? ఆదాముని చేసినట్లే అవ్వను కూడా చేయొచ్చు కదా అంటే, దేవుడు సర్వజ్ఞాని, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇది మనం అందరము తెలుసుకోవాలి. ఆయన ఏం చేసినా జ్ఞానంతో చేస్తాడండి. ఆయన ఆదాము యొక్క చూడండి ఇక్కడ ఏం చేశాడు? పక్కటెముకని విరిచి మళ్ళా దాన్ని మాంసంతో పూర్తి చేసి ఆ ఎముకను ఏం చేశాడంటే ఒక స్త్రీగా, అందమైన స్త్రీగా చేశాడు దేవుడు. చూడండి, ఆదామును మొట్టమొదటి చేసినప్పుడు కూడా యుక్త వయసు గలవానిగానే చేశాడు దేవుడు. గమనించారు ఇక్కడ మనం. అలాగనే స్త్రీని కూడా యుక్త వయసు గల స్త్రీనిగానే చేశాడండి. గమనించాలి ఇక్కడ మనం. దేవుడు మొదటి సృష్టిని చేసినప్పుడు చెట్లు కానీ, మొక్కలు కానీ, పువ్వులు కానీ అన్నీ కూడా పరిపక్వమైన వాటినే దేవుడు సృజించాడు. అవి విత్తనాలతోటి, పళ్ళతోటి, పూలతోటి బయటకు వచ్చినాయండి. అవన్నీ కూడా దేవుడు సృష్టిని చేసినప్పుడు. ఆ తర్వాత విత్తనాలు విత్తే మొక్కగా మొదలుపెట్టి చెట్టు అవుతూ ఉంది. ఇప్పుడు అలాగనే ఆదామవ్వుల నుంచి వచ్చిన గర్భఫలాలు కూడా ఏంటండి, వాళ్ళు గర్భంలోకి వెళ్ళిన గర్భంలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. కానీ ఆదామవ్వలైతే పరిపూర్ణమైన యుక్త వయసులో ఉన్నటువంటి వారు ఎలాగైతే ఉంటారో పరిపూర్ణమైన మానవులుగానే దేవుడు ప్రారంభంలో వాళ్ళు చేసినట్లుగా దైవ గ్రంథం మనకు తెలియజేస్తుందండి. ఇప్పుడు ఇంతవరకు ఒంటరిగా ఉన్నటువంటి ఆదాము, ఆ జంతువులతోటి ఈ జంతువులతోటి మాట్లాడినటువంటి ఆదాము, ఈ పక్కన ఇప్పుడు ఎవరుందంటే దేవుడు మత్తు దిగిన తర్వాత, ఆ గాఢ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పక్కన అందమైన స్త్రీ కనపడుతుంది, యుక్త వయసులో ఉన్న స్త్రీ కనపడుతుంది. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఈమె ఎవరని అడుగుతున్నాడు. అప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నరునిలో నుంచి తీయబడింది కనుక
నారీ అని పిలువబడుతుందని చెప్పేసి అప్పుడు ఆదాము అన్నాడు. గాఢ నిద్ర కలగజేసినా కూడా దేవుని ఆత్మ ఉంది కనుక, వారు పాపం లేనివారుగా ఉన్నారు కనుక తనకన్నీ కూడా తెలిసినండి ఆదాము. ఎందుకంటే పాపము లేనివాడుగా ఉన్నాడు కనుక తన స్త్రీ ఏ విధంగా అయితే నిర్మించబడిందో కూడా అతను చూడగలిగాడండి ఇక్కడ. ఇది మనం, ఎందుకంటే పాపం లేనప్పుడు మనము కూడా దేవుని కుమారులాగా దేవునిలాగా ఉంటాం మనం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు అందమైన స్త్రీ, ఇప్పుడు వారిద్దరూ కూడా చక్కగా తిరుగుతున్నారు. అంటే దేవుడు మొట్టమొదటి వివాహాన్ని దేవుడు ఈ విధంగా ఏదేను తోటలో చేసినట్లుగా, వారిద్దరిని ఒక కుటుంబంగా చేసినట్లుగా దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. దేవుడు అంటే ఆత్మ, దేవునికి శరీరం ఉండదండి. దేవుడు ఎప్పుడు కూడా పుంలింగంలోనే పిలువబడుతున్నాడు కానీ స్త్రీలింగంలో ఎక్కడా కూడా పిలువబడలేదు. ఈ స్త్రీ అన్నది భూమి మీద మాత్రమే మనకు కనబడుతుంది. దైవత్వంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. క్రైస్తవ్యం క్లియర్గా తెలియజేస్తుందండి. దైవత్వంలో స్త్రీ అని పురుషుడని భేదం ఉండదండి. ఆత్మలన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ సంతానోత్పత్తి నిమిత్తము దేవుడు పురుషుని గాను స్త్రీని గాను నిర్మించినట్లుగా దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. స్త్రీ భూమి మీద మాత్రమే మనకు కనబడుతుంది కానీ మనకు దైవత్వంలో ఎక్కడా కూడా స్త్రీ కనబడదు. కానీ చాలామంది దైవత్వంలో స్త్రీలు ఉన్నట్టు కూడా ఇతర మతాల వారు మాట్లాడుతూ ఉంటారు. కేవలం స్త్రీని ఎందుకు చేశారంటే సంతానోత్పత్తి నిమిత్తము వారి దేహాలను వేరువేరుగా దేవుడు చేసినట్లుగా మనకు దైవ గ్రంథం తెలియజేస్తుందండి. కనుక ఈ విధంగా ఏదేని తోటలో మొట్టమొదటి వివాహాన్ని దేవుడు చేశాడు. ఆ తర్వాత మనమందరము కూడా ఆ ఆది తండ్రి అయినటువంటి ఆదాము అవ్వల యొక్క గర్భంలోంచే మన ఈ లోకంలోనికి వచ్చాం మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం, ఇది ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 10 చూసినట్లయితే, ఒంటిగాడ ఇండుటి కంటే ఇద్దరు కూడి ఉండుటి మేలని మాట్లాడుతున్నాడు ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను. అందుకే ఇంతవరకు ఆదాము ఒక్కడే ఉన్నాడు, తనతో మాట్లాడేవాళ్ళు లేరు, తనతో పాలు పంచుకునేవాళ్ళు, సంతోషాన్ని అన్నిటినీ పాలు పంచుకునే వాళ్ళు ఎవరూ లేరండి. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి దేవుడు సాటైన సహాయంగా వేరొక పురుషుని చేయలేదు. గమనించండి, స్త్రీని మాత్రమే చేశాడు. వారిద్దరిని మీరేమైనా ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపడని చెప్పాడండి. వాళ్ళు మీరు ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపని చెప్పి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. ఈవేళ మనం అందరము కూడా అదే సంతానంలోంచి మన లోకంలోకి మనం వచ్చామండి. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం, అందుకే ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరి కూడి ఉండటం మంచిదండి. ఇప్పుడు ఇద్దరు సంతోషంగా ఉన్నారండి వాళ్ళు. గమనించండి, ఇక్కడ ఈవేళ మనం చూసినట్లయితే పురుషుల్ని పెళ్లి చేసుకోవడం తప్పు కదంటున్నారు. వాళ్ళ మేజర్లు అయిన తర్వాత వాళ్ళు ఎలాగైనా వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. స్త్రీల్ని పెళ్లి చేసుకున్నా కూడా తప్పు కదంటున్నారు. ఇది సృష్టి వ్యతిరేకము, సృష్టికి విరుద్ధం. ఇది అత్యంత ఘోరాతి ఘోరమైన పాపం అండి. కొన్ని దేశాలు వీటిని అమలు చేస్తున్నా కూడా ఈవేళ దేశం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే వ్యవస్థ అండి. స్త్రీ పురుషులే కలిసి కాపురం చేయాలి, వారి సంతానం ద్వారా భూమిని నింపాలని చెప్పి దేవుడు చెప్పాడండి. అయితే దేవుడు ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయట్లేదండి. మొదటి నుంచి కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి. దేవుడు అసహించుకున్నారండి వాళ్ళని. అటువంటి వాళ్ళని దేవుడు శపించాడండి. దేవుడు కనుక శపింపబడిన వారుగా మనుషులు ఉండకూడదండి. కనుక పురుషుడు స్త్రీ మాత్రమే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట ఎందుకు మంచిది అంటే, ఒకడు పడిపోతే ఇంకొకరు లేవనెత్తాడని చెప్తున్నాడు. ఇద్దరు కూడా పండుకుంటే వెచ్చ కలుగుతుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వివాహ వ్యవస్థ వేళ ఇంత సక్రమంగా జరగటానికి గల కారణం ఏంటంటే దీనిని రూపించినటువంటి వాడు దేవుడే. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. అసలు వివాహ వ్యవస్థ ఎందుకు ప్రారంభించాడు అంటే, నరుడు ఒంటరిగా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క మొదటి ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, రెండవది ఏంటంటే, యుక్త వయస్సు వచ్చిన తర్వాత పురుషుల్లోనూ స్త్రీలోనూ కూడా స్వాభావిక సిద్ధమైన కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయండి. స్వాభావిక సిద్ధమైన కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి. అందుకే యుక్త వయస్సు వచ్చినప్పుడు పురుషుడు ఏ ఎముకనైతే పోగొట్టుకున్నాడో ఆ ఎముక ఎవరిలో ఉందా అని చెప్పేసి తను వెతుక్కుంటూ ఉంటాడండి. అదేవిధంగా స్త్రీ కూడా ఏ ఎముకలోంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళాలని ఆమె కూడా తహతహలాడుతూ ఉంటుంది.
అందుకే పెళ్లికి ఎందుకు ఇష్టపడుతూ ఉంటారంటే ఆ దేవుడు ఎక్కడి నుంచి అయితే ఎముకను తీసాడో మళ్ళా ఆ దేహంలోకి వెళ్ళాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే యుక్త వయసు వచ్చిన తర్వాత పురుషునికి స్త్రీకి వివాహం చేయాలని కుటుంబీకులు నిర్ణయిస్తుంటారు. దానికి కారణం ఏంటంటే ఒంటరిగా ఉండకూడదు, వాళ్ళు ఫలించాలి. అందుకే స్వాభావిక సిద్ధమైన కోరికలు ఉంటాయండి యుక్త వయసు వచ్చిన తర్వాత. అప్పుడు ఏం చేస్తుంటాడంటే వాటిని వివాహం ద్వారా పరిశుద్ధంగా తీర్చుకుంటారు. వాళ్ళిద్దరూ కలయిక కూడా పరిశుద్ధంగా ఉంటుంది. తత్ఫలితంగా ఇంకొక జనరేషన్ భూమి మీదకి వస్తూ ఉంటుందండి. వారి ద్వారా కొత్త తరం భూమి మీదకి వస్తూ ఉంటుందండి. ఆ పిల్లలు పుట్టడానికి కూడా గల కారణం ఏంటంటే కీర్తన గ్రంథము 145:4 చూసినట్లయితే ఒక తరము వారు ఇంకొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురని మాట్లాడుతున్నాడండి. అంటే ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఈ సంతానోత్పత్తి జరుగుతూ ఉండాలి. ఒక తరం వారు ఏం చేయాలంటే ఇంకొక తరం వారి ఎదుట దేవుని మహింపరుస్తూ ఉండాలి. అలాగనే యేసుప్రభు రెండవ రాకడలో వచ్చే వరకు కూడా ఆ దేవుని ఘనపరుస్తూ ఉండాలన్నమాట. అందుకే నూతన కుటుంబము ఉద్భవించుటకు వారి ద్వారా దేవుడు సృజించబడాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు అనమాట. మీరు గమనించండి. అంటే వివాహం జరగడం ద్వారా వారి సంతానం మళ్ళీ భూమి మీదకి వస్తుంది. మళ్ళా ఏమవుతుందండి, మళ్ళీ వాళ్ళు దేవుని గణపరచాలి. భూమి ఉన్నంత వరకు కూడా దేవుని గణపరచాలి. అసలు మనల్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఆయన కృపామహిమకు ప్రతి ఒక్కరూ కూడా కీర్తి కలగజేయాలి. భూమి మీద దేవుని స్తుతించాలండి. ఆయన పరలోకంలో దేవదూతల చేత స్తుతించబడుతున్నా కూడా మన స్తుతులు అంటే దేవునికి ఇష్టమండి. ఎందుకంటే మనమే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్నాం గనక, దేవుని యొద్ద నుంచి మనం తీయబడ్డాం గనక, ఆ దేవుడే మనుషులు జతకలపడి గనక ఆ కుటుంబాలు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా ఏ తండ్రిని బట్టి మనకు దేవునికి కుటుంబంగా పిలువబడుతుందో వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించాలి, మహింపరచాలి. ఆ దేవుని తెలుసుకోవాలి. ఆ దేవుని ద్వారా రూపింపడ్డామని, ఈ సృష్టిని అంతటినీ కూడా చేసిన వాడు ఆయనే అని, ఈవేళ మనం బ్రతుకుతున్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే, చెలుస్తున్నామంటే దానికి కారణం దేవుడిని గ్రహించి ఆ దేవుడిని మహింపరచడానికి దేవుడు మన భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. రెండో భాగాన్ని రేపు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. వివాహ వ్యవస్థ గురించి తండ్రి మొదటి భాగాన్ని తెలియజేస్తాను ప్రభు. రెండవ భాగాన్ని ఇంకెన్ని భాగాలు అయితే వస్తాయో తండ్రి వాటిని వరుసగా వివరించి ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టలుగా ఉండటానికి ఏ విధంగా మానవుడు రూపింపబడ్డాడు, ఏ విధంగా సాటైన స్త్రీని చేసి వారికి వివాహం చేసి ఫలించమని చెప్పాడు, అదే విధానాన్ని ఈ రోజు వరకు కూడా మేమందరము కూడా చూస్తున్నాం తండ్రి. అది కేవలం నీ కృప తండ్రి. కనుక తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవడానికి, నువ్వు ఏం చేయమని, ఎటువంటి వివాహాన్ని నువ్వు చేసుకోవాలని చెప్తున్నావు తండ్రి. ఇంకా అనేకమైన విషయాలు మా ప్రియులకు తెలియజేయబోతుండగా తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీవు సృజించవని తెలుసుకుని నేను గణపరిచే కృపను దయచేసి, ఇంకా చాలా భాగాలు చెప్పే జ్ఞానం నాకు దయచేసి, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని పరివర్తన బలపరిచి దీవించి ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి తండ్రి. అలాగే తండ్రి అనారోగ్యంతో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా తండ్రి, సమస్యలతో ఉన్నారా తండ్రి, గర్భఫలాల గురించి ఎదురు చూస్తున్నారా తండ్రి, అలాగే చదువులు ఉద్యోగాల కొరకు తండ్రి అందరి నిమిత్తం ప్రార్థన చేస్తుంది చూపించి బలహీనత లేవనెత్తి ప్రభు ఈ దోసలు చేస్తున్న సేవను దీవించి ఇంకా అనేక సార్లు నీ దోసని నీ సాక్షిగా చేయమని వేడుకుంటూ నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసి మా సోదరుల ప్రార్థన తెచ్చేయమని, ఈ సువార్త ప్రపంచం అంతా ప్రకటింపబడేలా చేయమని క్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. Brother George Raju Vara, Church of Christ, Housing Board, Amalapuram, near KIMS Medical College, Konasima District, 533201. Mobile number 9848730355, 92933174887. Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.